హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు వచ్చాను. ఈ కథను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. బాను బాను అని దొడ్లో తులసి కోట పక్కన నవారు మంచం మీద గుట్టగా పడి ఉన్న ఉతికిన బట్టల్ని మడత పెడుతున్న బాను తల తిప్పి చూసింది. వాళ్ళ మామయ్య. బాను, శ్రీధర్ వచ్చాడమ్మా అన్నారు. మడత పెడుతున్న చీరను ఉలిక్కిపడి వదిలేసింది బాను. కళ్ళజోడు తీసి ఉత్తరీయంతో ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ రేపు ఉదయం నిన్ను గుడివాడ తీసుకుని వెళ్తాడంట అని అంటున్న మేనమామ వైపు విస్మయంగా చూడసాగింది తను. నువ్వు ఒకసారి పిల్లల్ని చూస్తే బాగుంటుంది అన్నాడు శ్రీధర్ అని అన్నాడు మామయ్య. అది కాదు మామయ్య, ఓ 15 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇప్పుడు అది అని ఆగిపోయింది ఆమె. నాకు తెలియదంటావా? పిల్లలు కూడా అమ్మని తీసుకొని రా డాడీ అని గొడవ చేస్తున్నారంటమ్మా అని అంటున్న నారాయణరావు గారు ఆగిపోయారు. సన్నగా పొడవుగా ఉన్న భాను కళ్ళల్లో ఇంకా చెదిరిపోని విస్మయం, పెదవుల మీద సన్నగా కదిలని చిరునవ్వు. ఆయన కళ్ళల్లో ఒక్క క్షణం రెపరెపలాడిన బాధ వేచిక తెల్ల మబ్బుల్లా తేలిపోగా భాను దగ్గరికి వెళ్ళి తల మీద చేయి వేసి నిమురుతూ వాత్సల్యంగా అన్నాడు. నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా. మీ నాన్నకిచ్చిన మాటను నేను నిలుపుకోలేకపోయాను చివరికి నిన్ను అని గొంతు బొంగురుపోయిన ఆయనకు మామయ్య అని భాను అస్పష్టంగా అంది. నీకు ఏ మార్గం చూపించకుండా పోతానేమో అని ఎంత భయపడేవాణ్ణో నీకు తెలియదు. శ్రీధర్ చాలా యోగ్యుడమ్మా. అతడు ఇంజనీరు అని, ఆస్తిపరుడు అని ఆశపడి ఈ పెళ్లి చేయడం లేదమ్మా. కేవలం అతను బుద్ధిమంతుడు అని రెండో పెళ్లి వాడైనా సిద్ధపడింది నేను. ఇందాక అతను ఏమన్నాడో తెలుసా? ఒకసారి భానుని తీసుకుని వెళ్ళి పిల్లలు చూపిస్తాను మాస్టారు అని అన్నాడు. భానుకి పెళ్లి ఇష్టం లేకపోతే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. నాకు తెలిసిన కుర్రాడున్నాడు, వెళ్ళి మాట్లాడదామని అన్నాడు. వాడు అంత నిజాయితీగా అడుగుతూ ఉంటే నాకు ఎంత సంతోషమేసిందో తెలుసా? నువ్వు సుఖపడతావని నాకు నమ్మకం పూర్తిగా కలిగింది భాను. నీకు ఇక మంచి రోజులు వచ్చాయమ్మా. శ్రీధర్ నిన్ను పువ్వుల మీద నడిపిస్తాడమ్మా అని నారాయణరావు గారు మితిమీరిన ఆనందంతో ఉద్వేగంగా అన్నారు. మేనకోడల పట్ల ఆయన వాత్సల్యం ఎనలేంది. నేను వెళ్ళి మీ అమ్మతోనూ అత్తయ్యతోనూ చెప్పి వస్తాను అని ఇంట్లోకి వెళ్ళిపోయారు మామయ్య. భాను ఆ బట్టలిక మడత పెట్టే ఓపిక కూడా లేని దానిలాగా ఆ మట్టునే మంచం మీద వాలిపోయింది. 20 సంవత్సరాల క్రితం తండ్రిని కోల్పోయి తల్లి కొంగు పట్టుకొని అమాయకంగా మేనమామ వెంట అడుగు పెట్టినప్పుడు ఇక నుండి మనం ఇక్కడే ఉండాలి అని తల్లి చెప్పగానే బిక్కుముఖం పెట్టిన 10 ఏళ్ల భాను అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉండిపోయింది. సావిత్రి భాను ఒక ఈడువాళ్లు, ఒక్కడే కొడుకు సీను. తర్వాత వసంత రాధా వాళ్ళు చదువులు ఆటపాటలు నిర్విఘ్నంగా కొంతకాలం సాగిపోయాయి. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఆర్థిక చిక్కులు ప్రారంభమైనాయి. అందులో ఆడపిల్లలు. ఇంత ఉన్నవాళ్లు చకచకా ఎదిగి తోటకూర కాడల్లా పెరగడంతో ప్రకృతి సిద్ధమైన మార్పులు, బట్టలు, చదువులతో నారాయణరావు గారు ఊపిరి తిప్పుకోలేకపోయారు. దానికి తోడు చాలని జీతాలు. అన్నపూర్ణమ్మ గారు భర్త తరపున వచ్చిన ఎకరం పొలం మీద హైవేస్ ఇంటికి వాడేస్తుంది. అయినా రోజురోజుకి చుక్కులాంటుతున్న ధరల ముందు ఎంత ఆదాయం కూడా చాలేదే కాదు. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వీళ్లే కారణం అన్నట్లు తల్లి కూతుర్లే కనిపిస్తారు. శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయిన తల్లి కూతుర్లను చూస్తుంటే రాజేశ్వరమ్మ గారికి కోపం విసుగు ఎక్కువ రాసాగాయి. ఇది చాలదు అన్నట్లు రాయిలా తిరుగుతుంటే అన్నపూర్ణమ్మ గారు తరచు అనారోగ్యానికి గురవుతోంది. ఈ చాకిరీ అంత చేయలేక చస్తున్నాను అని రాజేశ్వరమ్మ గారి గొంతు కూడా రోజురోజుకి తారాస్థాయిని అందుకుంటుంది. ఫలితం భాను చదువు ఆగిపోయింది. ఇంటి దగ్గరే చదువుకుంటూ ఇంటి పనుల్లో చిన్న చిన్న సాయం చేస్తూ క్రమేపీ ఇంటి పని అంతా తన చేతుల్లో వదిలేస్తూ ఉంటే కిమ్మనకుండా చేసిందే తప్ప నా వల్ల కాదు అని ఒక్క మాటైనా అనలేదు.
అది ఒక్కతే ఎంత చాకిరీ చేస్తుంది అని నారాయణరావు గారు కేకలు వేస్తే పిల్లలు ఆవిడ హడావిడిగా పనులు చక్కబెట్టి ఆయనతో ముఖం తిప్పగానే ఇటు తోక జాడించేసేవారు. ఆ సంవత్సరం భాను 10th పరీక్ష పోయింది. నీకు చదువు అబ్బదు చావదు, ఇంటి పనులన్నా నేర్చుకో అని రాజేశ్వరమ్మ గారు చివాట్లు పెట్టింది. స్కూల్లో చదివిన సావిత్రి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి గర్వంగా చూస్తూ ఉంటే భాను పెద్దగా ఏడ్చేసింది. తల్లి పెదవి విప్పి ఒక్క మాటైనా అనలేదు. భానుని ఓదార్చింది ఒక్క మేనమామ మాత్రమే. ఈసారి బాగా చదువమ్మ భాను అని తల నిమిరి ఓదార్చారు. తల మునిగే పనిలో ఉంటే భానుకి క్రమేపీ చదువు మీద శ్రద్ధ కూడా తగ్గిపోయింది. అలసిపోయిన శరీరం విశ్రాంతి కోరేది కానీ చదువుకు సుముఖత చూపించేదే కాదు. పగలంతా పనిచేస్తూ రాత్రి అన్నీ సర్దుకొని నిద్ర ముంచుకొచ్చి గాఢంగా నిద్రపోతూ ఉంటే మేనకోడలికి చదువు చెప్పడానికి వచ్చే నారాయణరావు గారు గాఢంగా నిట్టూర్చి వెనుతిరిగి వెళ్ళిపోయేవారు. ఆ విధంగా భాను చదువు 10th కూడా పూర్తవకుండానే శాశ్వతంగా పులిస్టాప్ పడిపోయింది. ఇంట్లో ఏ ఒక్కరూ భానుకి సాయం చేసేవారే కాదు. గిలకలా తిరుగుతూ ఎప్పుడు ఏవో ఒకటి చేస్తూ ఉంటే భానుని చూస్తుంటే వాళ్ళకి ఎక్కడలేని బద్ధకం వేసేది. భాను, ఈ బట్టలకు కాస్త సర్ఫ్ పెట్టవే, గెంజి పెట్టి ఇస్త్రీ చేయవే, ఈ పుస్తకాలకు కాస్త అట్ల వేయవే అని పురమాయిస్తూ ఉండేవాళ్ళు. టిప్ టాప్గా తయారయ్యి పుస్తకాలు పుచ్చుకొని స్టైల్గా బయలుదేరేటప్పుడు టిఫిన్ బాక్సులు కూడా భాను సర్ది ఇవ్వాల్సిందే. కూతురు ఆ విధంగా తీరిక లేకుండా గృహకృత్యాల్లో మునిగిపోతూ ఉంటే బెంగతో అన్నపూర్ణమ్మ గారు కృంగిపోసాగింది. డిగ్రీ అయిపోగానే మంచి సంబంధం కుదిరి సావిత్రి పెళ్లి అయిపోయింది. ఏ మాటకి ఆ మాటలే చెప్పుకోవాలి. పిల్లలంతా చక్కటి కనుముక్కు తీరుతో తల్లి రంగు పోలికలు పుణికిపుచ్చుకొని పుట్టారు వాళ్ళు. పైగా ఏమాత్రం కష్టపడకుండా అందానికి మెరుగులు దిద్దుకుంటూ నీట్గా ఉండేవాళ్ళు. కళకళలాడుతూ ఉండేవారు. నారాయణరావు గారు భానుకి మంచి సంబంధం తీసుకుని వచ్చారు. మంచి సంబంధం అని ఆశపడ్డ రాజేశ్వరి గారు కట్నం కూడా తక్కువే కదా, వసంతకి మాట్లాడండి అని పోట్లాడింది అతనితో. భాను కన్నా చిన్నదైన వసంత పెళ్లి చేయడం ఏమిటి అని ఆయన భార్య మీద విరుచుకుపడ్డాడు. సావిత్రి కూడా తల్లికి వత్తాసు పలకడంతో ఆయన మండిపడ్డారు. కానీ వచ్చిన వాళ్ళు కూడా చదువుకున్న పిల్లే కావాలి అనడంతో భాను పెళ్లి నారాయణరావు గారి అభిష్టానికి వ్యతిరేకంగా వాయిదా పడి వసంత పెళ్లి జరిగిపోయింది. 2 సంవత్సరాలు అట్లా తిరిగిపోయాయి. పట్టువదలని నారాయణరావు గారు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండగానే అనుకోని సంఘటన జరిగిపోయి హైదరాబాద్లో ఉద్యోగం వచ్చిన సీను పెద్ద ఎత్తున కట్నం పుచ్చుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. 18 ఏళ్లైన నిండని రాధా ఎవరినో ప్రేమించానని పెళ్లి చేసుకుంటాను అని మొండి పట్టుపట్టింది. దాంతో ఇంట్లో గాలి దుమారం రేగింది. అది ప్రేమ కన్నా ఇంకాస్త ముందుకు పోయింది అని భార్య నెత్తినోరు కొట్టుకుంటుంటే గత్యంతరం లేని స్థితిలో రాధాకి పెళ్లి చేసేశారు. తన కళ్ల ముందే సత్వర మార్పులు జరుగుతూ ఉన్న కుటుంబాన్ని చక్రంలో ఆకుల గిర్రన తిరిగిపోతున్న రోజుల్ని నిశ్చేష్టురాలిగా అభ్రమంగా చూస్తూ ఉండిపోయింది భాను. ఇక కూతురికి ఈ జన్మకు పెళ్లి అవుతుందా లేదా అనే బెంగతో అన్నపూర్ణమ్మ గారు మంచం పట్టేసింది. అంతటితో చాలదు అన్నట్లు ఆవిడకు పెరాలసిస్ స్ట్రోక్ కూడా రావడంతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో పీకల దాకా మునిగిపోయిన నారాయణరావు గారు హతాశులయ్యారు. ఆవిడ ఆశలు అడుగంటిపోయేలా భాను పెళ్లికి ఆధారమైన 1 ఎకరం పొలాన్ని కూడా అమ్మేసేశారు. శ్రీను భార్య ఎక్కడో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకొని పిల్లల్ని ఇక్కడే వదిలేసింది. ఈ పనికి మటుకు రాజేశ్వరమ్మ గారు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఆ మాత్రం నాకు తెలీదా, భాను ఉంది కదా, తను చూస్తుందిలేండి అనేసింది ఆమె. ఎప్పుడు పురుళ్ళు పుణ్యాలు అంటూ ఆడపిల్లలు వచ్చిపోతూనే ఉన్నారు. ఈ గుడ్డు చాకిరీతో మృదుత్వం తగ్గిపోయి సన్నగా టీబీ పేషెంట్లా ఉండి వయసు కూడా దాటిపోయిన భానుకి పెళ్లి సంబంధం కుదరటం కూడా కష్టమైపోయింది. ఇరుగమ్మకు పొరుగమ్మకు ఏ సాయం కావాల్సి వచ్చినా నిస్సంకోచంగా చేసే భాను వాళ్ళ సానుభూతికే కాక వెటకారాల్ని కూడా మౌనంగా స్వీకరించింది.
పండగలకి పబ్బాలకి వచ్చిపోయే కూతుళ్ళు అల్లుళ్ళు రాజేశ్వరమ్మ గారి సంబరాన్ని తిలకిస్తూనే భాను మీద సరదాగనో లేక కావాలి అనో ఏవేవో విసుళ్ళు విసురుతూ ఉంటే భాను మనసు అగాధంలా కుంగిపోయి, భగవాన్ నన్నిలా ఎందుకు పుట్టించావు తండ్రి, నన్ను నీ దగ్గరికైనా చేర్చుకోరాదా అని నిశ్శబ్దంగా రోధించేది. మరుగున పడ్డ జ్ఞాపకాలను తవ్వుకుంటూ కన్నీళ్లు జారిపోతూ ఉన్నాయి. ఆ అమాయక హృదయంలో చిన్న కోరిక బయటికి ఎవ్వరికీ చెప్పుకోలేని అందమైన కోరిక. తనకు ఒక ఇల్లు వాకిలి కావాలి, తనకో సంసారం కావాలి, నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పే ఒక తోడు కావాలి, తనకు సేద తీర్చి తనకు ఒక నీడ కావాలి. చిరుగాలికి అల్లల్లాడే పూలతీగ వలె తన జీవితం ఇంతకాలం ఈ కష్టాలనే పెనుగాలికి అల్లాడిపోయింది. ఇప్పుడే ఈ పెనుగాలి తగ్గి స్థిరత్వం పొందుతుంది. కానీ అప్పటికే జీవితం అయిపోయింది. బీడు వారిన జీవితాల్లోకి చిరుజల్లులా శ్రీధర్ ప్రవేశించాడు. శ్రీధర్ జ్ఞాపకాలతో మనసులో ఏదో తీయటి ఊహ కలిగి పెదవుల మీద చిరు దరహాసం కదిలింది. భాను చిత్తుడైన చంపల్ని తుడిచేసుకుంటూ కళ్ళల్లో నిశ్చింత తొంగి చూస్తూ ఉండగా పైకి చూసింది. అంబరాన అక్కడక్కడ తొంగి చూస్తున్న తారలు చిలిపిగా నవ్వుతూ ఉన్నాయి. సన్నని గాలికి తేలి వస్తున్న పిట్టల కలకలం నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో మృదువుగా సాగుతుంది. శిశిర ప్రభావంతో మ్రోడు వారిన చెట్టు చీమ ఆమెని ఆగమనంతో క్రొత్త అందాలు సంతరించుకుంటూ పచ్చగా చిగుళ్లు వేసి కళకళలాడుతూ ఉన్నాయి. మామిడి చిగుళ్లు తిని మత్తుగా గానం చేస్తున్న కోయిల స్వరం అద్భుతంగా ఉంది. భాను గుండెల్లో నిశ్చింత ఏర్పడినట్లు తేలికైంది. కోయిల్లాంటి శ్రీధర్ స్వరం ధ్వనిస్తూ ఉంది. ఈ పెళ్లి ప్రస్తావన కూడా చాలా చిత్రంగా అనుకోకుండా వచ్చింది. నారాయణరావు గారు భాను విషయంలో బాగా కృంగిపోయారు. చెల్లెలికి మొహం చూపించడానికి కూడా ఆయన సిగ్గుపడుతూ ఉన్నారు. అనారోగ్యం నుండి ఆ రోజే కోలుకొని కులాసాగా కూర్చొని భాను పెళ్లి విషయం ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా సావిత్రి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. అందులో సారాంశం ఇది. సావిత్రి అత్తగారికి బాగా సుస్థిగా ఉందట, పిల్లలతో చేసుకోలేకపోతున్నాను అని. అది వచ్చిన దగ్గర నుండి రాజేశ్వరమ్మ గారు హడావిడి పడుతూ బయలుదేరారు. నేను ఏదైనా ఊరగాయ సర్దుతాను, వట్టు చేతులతో ఊపుకుంటూ వెళ్తే ఏం బాగుంటుంది, పిండి వంటలు ఏదైనా చెయ్యి అని తను హైరానా పడుతూ భానుని హైరానా పెట్టసాగింది. అక్కడికి వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేని భాను నిర్మితంగా కూర్చుంది. ఏందే అలా రాయిలా కూర్చున్నావేమే, ఓ వైపు అది ఎంత కష్టపడుతుందో అని నాకు కంగారుగా ఉంటేను అని రాజేశ్వరమ్మ గారు కోపంగా కేకలు వేసింది. భాను సమాధానమే చెప్పలేదు. సావిత్రి భర్త ప్రవర్తన ఆమెకు ఏమాత్రం నచ్చదు. ఏదో ఒకటి విసురుతూనే ఉంటాడు. ఓసారి సావిత్రి ఇంట్లో లేదు, భాను ఇక నీకు పెళ్ళయ్యే యోగం కనిపించడమే లేదు, ఎటు నా దగ్గరే ఉండరాదు, ఈ మధ్య పిల్లల గొడవల్లో సావిత్రి మరీ బిజీ అయిపోయింది, నా సంగతే పట్టించుకోవడం లేదు అని అన్నాడు అతను. భానుకి చెప్పలేని అసహ్యం వేసి ముఖం వాచేలా చివాట్లు వేసి అక్కడి నుండి వచ్చేసింది. భాను తన మాటని ఎంతమాత్రం లక్ష్యం పెట్టకుండా తీరిగ్గా తన పని తను చేసుకుంటూ ఉంటే ఆగ్రహంతో విరుచుకుపడింది. జన్మలో అత్తయ్యకి ఎదురు చెప్పని భాను చేస్తున్నా పని ఆపి నేను వెళ్ళనత్తయ్యా, అంతగా చేసుకోలేకపోతే పిల్లల్ని ఇక్కడ పంపమని చెప్పండి అని అంది భాను. ఆవిడ అవమానంతో దహించుకుపోతూ, ఏం దాని పిల్లలకు చదువు సంధ్య అక్కర్లేదనుకుంటున్నావా, వాళ్ళు నీలాగే గిన్నెలు తోముకుంటూ వంట చేసుకుంటూ ఇంట్లో పడుండాలనా నీ ఉద్దేశం అని అంది ఆమె. భాను ముఖం వాలిపోయింది. ఈలోపు అక్కడికి వచ్చిన నారాయణరావు గారు కోపగించుకున్నారు. ఆ మాటలకి ఇద్దరి మధ్య చిరికి గాలివాన అయింది. ఆయన ఆగ్రహంతో, నీ పాడుబుద్ధితో దాని జీవితం నాశనం చేశావు కదే, దానికి పెళ్లి సంబంధం కుదిరిస్తే తప్ప నేను ఇంటికి రాను అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. రాత్రైనా ఇంటికి రాకపోయేసరికి ఆవిడికి భయం వేసింది. తెల్లవారింది. ఆ రోజంతా కూడా ఆయన జాడే తెలియలేదు. ఆవిడ ఏడుస్తూ తల్లి కూతుళ్లను దుమ్మెత్తి పోస్తూనే ఉంది. రెండో రోజు ఉదయం వికసించిన ముఖంతో ఆయన ఇంటికి వస్తూ ఉంటే
భాను ఆయన్ని చుట్టేసి పెద్దగా ఏడ్చేసింది. భాను, నీకు రాజులాంటి మంచి సంబంధం కుదిరింది భాను, లగ్నం కూడా పెట్టించుకొని వచ్చాను అని అన్నారు ఆనందంగా. 30 సంవత్సరాలు దాటిన దానికి మంచి సంబంధం అంట, ఏమిటో నా ముఖం అంటూ ఈసడించిందావిడ. అబ్బాయి ఇంజనీరు, అతనికి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యేటట్లు ఉందట. కాకపోతే రెండో పెళ్లివాడు, 2 పిల్లలు అని చెబుతూ ఉంటే రాజేశ్వరమ్మ గారు హమ్మయ్యా అనుకుంది. ఎవరో ఒకరు అని సర్ది పెట్టేసుకుంది అన్నపూర్ణమ్మ గారు. విధివ్రాత భాను నిర్లిప్తంగా అనుకుంది. అతను చిన్నప్పుడు వాళ్ళ మామయ్య శిష్యుడట. తనంటే చాలా గౌరవం అంట. భానును చూడకపోయినా పర్వాలేదు, ముహూర్తాలు పెట్టించండి అన్నాడట. అసలు అతను భానుని ఎరుగునన్నాడట. ఆయన అప్పటికప్పుడు పిల్లలిద్దరికి ఉత్తరాలు రాసేశారు. 20 రోజుల్లో భాను పెళ్లి అని. ఆ రోజు సాయంత్రం శ్రీధర్ వచ్చాడు. రెండో పెళ్లివాడు అంటే ఎంత ముసలివాడో అనుకున్న వాళ్ళు తెల్లబోయారు. శ్రీధర్ వయసు 34 సంవత్సరాలు. అయినా 30 ఏళ్ల వాడిలా అందంగా దృఢంగా ఉన్నాడు. దానికి తోడు మంచి పొడుగు హుందాగా ఉన్నాడు. అతన్ని ఈ క్షణాన మొదటిసారిగా పెళ్లి చూపులకు పంపించినా ఏమీ అనుకోరు. అన్నపూర్ణమ్మ గారి సంతోషం చెప్పనలివి కాలేదు. ఎంతైనా రెండో పెళ్లి వాడే కదా అని రాజేశ్వరమ్మ గారు సరిపెట్టుకుంది. బాగా ఆశపరుడు అని ఆవిడకు ఓ మూల దుగ్గగానే ఉంది. భాను ఆనందం అరుణవమైపోయింది. దానికి తోడు పైసా కట్నం కూడా లేదు. పెళ్లి ఖర్చులన్నీ కూడా తానే భరిస్తాను అన్నాడు. ఎదుటి వ్యక్తి మంచి చెడ్డల్ని, ఇష్టాల్ని కూడా గమనించి గౌరవించే అతని వ్యక్తిత్వం భానుకి మరీ మరీ నచ్చింది. ఏంటమ్మా భాను, అలా పడుకున్నావు అని వాళ్ళ మామ తట్టి లేపడంతో భాను ఉలిక్కిపడి లేచింది. ఎప్పుడు చీకటి పడిందో కూడా గమనించనే లేదు. ఎందుకో భానుకి రాత్రి చొప్పున నిద్ర కూడా రాలేదు. శ్రీధర్ ఉదయమే వచ్చి భానుని తీసుకొని గుడివాడకు బయలుదేరాడు. ఒక్కదాన్నే పంపడం ఏమిటి అని రాజేశ్వరమ్మ గారు బుగ్గలు నొక్కుంటుంటే నారాయణరావు గారు నోరు మూసుకోమని కసిరారు. బస్సులో అతను భాను పక్కనే కూర్చున్నాడు. ఇద్దరు పెదవిప్పి కూడా అస్సలు మాట్లాడుకోలేదు. శ్రీధర్ ఇంటికి వెళ్ళగానే భానుకి ఘన స్వాగతం లభించింది. శ్రీధర్ తల్లి ఆప్యాయంగా 2 చేతులు చాచి దగ్గర తీసుకుంటూ ఉంటే భాను ముందు తెల్లబోయింది. శ్రీధర్ తమ్ముడు, అతని భార్య ఆదరంగా ఆహ్వానించారు. అతని తండ్రి తహసీల్దార్గా చేసి రిటైర్ అయిపోయారు. ఆయనకు నమస్కరించింది భాను. రాక్క అంటూ లక్ష్మి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఇల్లంతా చూపించింది. ఆ ఇంటి వాతావరణమే చెప్తూ ఉంది వాళ్ళు ఎంత స్థితిమంతులు అని. శ్రీధర్ కుతూహలంగా చూస్తూ ఉన్నాడు. పిల్లలు బయట ఎక్కడో ఆడుకుంటున్నారట్లు ఉంది. శ్రీధర్ తీసుకొని రావడానికి వెళ్ళాడు. లోపల గదిలో ఒక స్త్రీ ఫోటోకి పూలదండ వేసి ఉంది. అందంగా ఉన్న ఆ స్త్రీని రెప్పవాల్చకుండా చూస్తున్న భానుతో లక్ష్మి విషాదంగా అంది. ఈ ఇంట్లో ఏ కలతలు లేకుండా సుఖంగా ఉండటానికి మూల కారణం సుశీలక్క. జబ్బు చేసి పోయిన తర్వాత బావగారు ఈ పిల్లల్ని కూడా వదిలేసి ఒంటరిగా హైదరాబాద్కు వెళ్ళిపోయారు. వారిది ఎంతో అన్యోన్య దాంపత్యము చెప్పనలివే కాదు. అప్పుడప్పుడు పిల్లలు చూడటానికి వచ్చేవారు. డాడీ అమ్మేది అని పిల్లలు గొడవ చేస్తూ ఉంటే మీ అమ్మ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది అని, సెలవుల్లో తప్పకుండా వస్తుంది అని బుజ్జగించేవారు. అత్తయ్య గారు పట్టుదలతోనూ బావగారు పెళ్లికి సిద్ధమయ్యారు. పెద్ద బాబు అయితే రోజు నన్ను పిన్ని అమ్మ ఎప్పుడు వస్తుంది అని అడుగుతూ ఉంటాడు. సెలవులు ఇవ్వగానే వస్తుంది అని నేను మురిపిస్తూ ఉంటాను అని లక్ష్మి చెమ్మగిల్లిని కళ్ళు తుడుచుకుంటూ అంది. ఎంతకాలం మురిపించగలం? బాబుకు ఊహ వస్తుంది. ఈ ఫోటోలో మనిషి మీ అమ్మ అని అంటే చచ్చిపోయిందా అంటాడని నాకు భయం. మీ మామయ్య గారు ఇచ్చిన ఫోటో చూపించి అమ్మ అన్నప్పుడు వాడి చిన్ని హృదయం ఎంత సంతోషపడిందో. ఇవన్నీ చెప్తున్నందుకు ఏమీ అనుకోకక్కా అని అంది లక్ష్మి. భాను నోరు తెరిచి ఏదో అనేలోగానే బయట సందడి వేపించింది. పిల్లలు వచ్చినట్లున్నారక్కా అని లక్ష్మి ఆమె చెయ్యి పుచ్చుకొని హాల్లోకి తీసుకుని వచ్చింది. శ్రీధర్ చెరో చెయ్యి పుచ్చుకొని చూపిస్తున్న పిల్లల కళ్ళల్లో ఆశ్చర్యం, కుతూహలం తొంగి చూస్తూ ఉన్నాయి. ఎవరి కొత్త అమ్మ అనే సంభ్రమం. రవి, అమ్మ వచ్చింది, ఇలా రా అని లక్ష్మి పిలిచింది.
వాడికి సిగ్గేసిందిలా ఉంది. తండ్రి చోటను దాక్కుని తొంగి చూస్తూ ఉన్నాడు. పిల్లల్ని ఆడించడం బాగా అలవాటైన భాను తనకు తెలియకుండానే 2 చేతుల్ని చాచింది నవ్వుతూ. 2 ఏళ్ల చిన్ని పరిగెత్తుకుంటూ వచ్చి భానుని చుట్టేశాడు. భానుకి హఠాత్తుగా ఏడుపు వచ్చేసింది. అమ్మా అమ్మా అని ఉత్సాహంగా అరుస్తూ ఉంటే గుండెలు కత్తుకుంది. వారిద్దరిని చూసిన రవి పరిగెత్తుకుంటూ వచ్చి వెనక నుండి అమ్మా అని అరుస్తూ మెడ చుట్టూ చేతులు వేశాడు. ఆ దృశ్యం చూస్తున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి. కుతూహలంగా చూస్తున్న శ్రీధర్ గాఢంగా నిట్టూర్చాడు. అమ్మా, నీకు సెలవులిచ్చేశారా? ఈసారి మేము కూడా నీతో వస్తామమ్మా అని రవి మారం చేస్తున్నట్లుగా అన్నాడు. చెమ్మగిలిన కళ్ళు తుడుచుకుంటూ అలాగే అన్నట్లు భాను తల ఊపింది. లక్ష్మి కాఫీ తెచ్చిచ్చింది. రవి భాను వీపు మీద వాలి వెనక్కి ముందుకు ఊగుతూ, పిన్ని, ఆ బీర్వాలో బట్టలన్నీ అమ్మవే అని చెప్పావు గదా, మా కీసిచ్చేసేయ్ అని అన్నాడు దబాయిస్తూ. అరి బడవా, ఎన్ని మాటలు నేర్చావురా అని ముసలామె మురిపంగా అంది. భోజనాలు అయ్యేంత వరకు పిల్లలు అస్సలు వదిలిపెట్టలేదు భానుని. వాళ్ళ ఆట బొమ్మలు, క్లాస్ పుస్తకాలు రవి అన్నీ చూపించాడు. భాను ఒక్క క్షణం తన వయసు కూడా మర్చిపోయి పిల్లల్లో కలిసిపోయింది. నీకు నచ్చిన బట్టలు నువ్వే వెళ్ళి ఎన్నిక చేసుకో అమ్మా అని అంది శ్రీధర్ తల్లి. భాను తెల్లబోయింది. ఇంకా పెళ్లి బట్టలు ఏమీ కొనలేదక్కా, షాపింగ్కి వెళ్దాం అని అంది లక్ష్మి. జన్మలో ఎరగని ఆదరణ, పలకరింపు భానుని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. వారు ఐశ్వర్యవంతులే కాదు, సంస్కారం తెలిసినవారు, ఉన్నత మనస్కులు. భగవాన్, నన్ను ఈ విధంగా కరుణించావా అని భాను మనసులోనే దేవుడికి అనేక నమస్కారాలు చేసుకుంది. మేము బజార్కి వెళ్ళి వస్తాం అని అంటూ ఉంటే పిల్లలు కూడా వెంటపడ్డారు. మీకు మంచి బట్టలు తెస్తాము, చాక్లెట్లు కూడా తెస్తాము అని ఎలాగో మాయ చేసి బయటపడ్డారు వాళ్ళు. షాపింగ్ పూర్తయ్యేసరికి చీకటి పడిపోయింది. ఆ ప్యాకెట్స్ అన్నీ తీసుకొని లక్ష్మి భర్తతో వెళ్ళిపోయింది. ఇద్దరు బస్సులో విజయవాడకు బయలుదేరారు. భాను నిశ్చింతగా ఏవో కలలు కంటూ ఉన్నదానిలాగా కూర్చున్న భాను ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. ఇప్పుడు చెప్పు భాను, నీ అభిప్రాయం అని అన్నాడు శ్రీధర్. అభిప్రాయమా? దేని గురించి అని భాను విస్మయంగా అంది. పెళ్లి గురించి అన్నాడు. మామయ్య మీకేం చెప్పలేదా అని అంది ఆమె. చెప్పారనుకో, నువ్వు చూడకుండానే ఆయన నిశ్చయించేశారు, అందుకని మీరు నన్ను చూడకుండానే ఒప్పుకున్నారు కదా అని శ్రీధర్ చురుగ్గా చూసి నవ్వేస్తూ, నువ్వు చాలా తెలివైన దానివి భాను, మాస్టర్ నాకు ఎలా కలిశారో తెలుసా అని అన్నాడు తను. భాను కళ్ళు విప్పి చూడసాగింది. మా తమ్ముడు మాత్రం ఎంతకాలం పిల్లల్ని చూస్తాడు, అందుకని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకొని ఆ పని మీద నేను విజయవాడ వచ్చాను. అనుకోకుండా నాకు మాస్టర్ కనిపించారు. నువ్వు ఏమీ అనుకోకపోతే భాను, మాస్టర్ గారి పరిస్థితి నేను చూడలేకపోయాను. నా చిన్నతనంలో డబ్బు, ఇంట్లో గారాబం నన్ను పాడు చేస్తున్న సమయంలో మాస్టారు ఒక్కరే నన్ను ఆపగలిగారు. ఆ కృతజ్ఞత నాకు జీవితాంతం ఉంటుంది. నేను నిన్ను చాలాసార్లు కూడా చూశాను, అందుకే నేను నిన్ను ఇష్టపడ్డాను అని శ్రీధర్ తగ్గు స్వరంతో చెప్తున్న మాటలు వింటూ ఉన్న భాను తలవాల్చుకుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు భాను, ఇదే ముహూర్తానికి నీకు మంచి కుర్రాడితో వివాహం అయ్యేలా చేస్తాను అని అన్నాడు శ్రీధర్. అతని పిల్లల గురించి ఎంత భయపడుతున్నాడో ఆ మాటలే చెప్తున్నాయి. అయినా సరే అతని తీరుకి భాను కోపం వచ్చేసింది. మీకు నా గురించి తెలుసుంటే నిజంగా మీరు ఇలా అనరు. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో నేను ఎలా బ్రతికానో నాకు తెలుసు. మా అత్తయ్య చేత చివాట్లు తినడంలోనూ ఆవిడ పిల్లలకు సేవ చేయడంతోనే గడిచిపోయింది నా జీవితం. ఎన్నో అవమానాలు, ఎన్నో తిట్లు, ఎన్నో వెక్కిరింతలు. భగవాన్, పగవాడికి కూడా ఈ బ్రతుకు వద్దు అనిపించేది. నాకు లభ్యమవుతున్న ఆనందాన్ని చివరికి మీరు కూడా అని అంది ఆమె. ఆవేశపడకు భాను, ఎవరి పిల్లలనో పెంచాలి అంటే అని అన్నాడు అతను. మీకు ఆ భయం వద్దు, నాకు 2 పిల్లలు అని నాకు తెలుసు. ఇప్పటికీ 10 సంవత్సరాల క్రితమైతే ఏమీ చెప్పలేను, కానీ ఆవేశాలు, కలలు అన్నీ కరిగిపోయిన వయసు ఇప్పుడు. మా అత్తయ్య ధర్మమా అని శాంతం అన్న ఆలోచన అన్నీ స్థిరపడిపోయాయి.
ఇందాక పిల్లలు చుట్టేసి అమ్మా అని అరుస్తుంటే నాకైతే ఏడుపు వచ్చేసింది. ఇంత ఉన్నత హృదయంలో అటువంటి ఇంట నాకు స్థానం ఇవ్వండి. పరాయి పంచల్లో బ్రతికినా నాకు పెళ్లి ఒక అపురూపమైన కల అయిపోయింది. నాకు భోగభాగ్యాలు వద్దు, మేడలు మిద్దెలు కూడా వద్దు. నాకో నీడ కావాలి. అంతకు మినహా నేనేమీ కోరడం లేదు అని భానుకి ఉధృతంగా దుఃఖం వచ్చేసింది. శ్రీధర్ చేయి ఓదార్పుగా భాను భుజాల చుట్టూ పడి దగ్గరకు తీసుకుంది. భాను పెళ్లి తిరుపతిలో జరిగిపోయింది. తల్లిదండ్రుల పెళ్లి చిన్నపిల్లలు చూడకూడదు అని పిల్లల్ని తీసుకొని రాలేదు. ఇంటికి రాగానే పిల్లలు అమ్మా అని చుట్టేశారు. అబ్బా, మొత్తానికి మంచి మోడిని కొట్టేశావే, 30 సంవత్సరాలైనా అని అంది సావిత్రి. భోజనం డబ్బు దేనికి కష్టపడక్కర్లేదు అని అంది వసంత. ఇంజనీర్ అంటే మాటలా ఏమిటి అని అక్కసుగా అంది రాధ. నీకు కష్టపడి పిల్లల్ని కనే బాధ కూడా లేదు అని రాజేశ్వరమ్మ గారు అన్నారు. భాను నవ్వుతూ ఇట్లా అంది. నేను దేనికి కష్టపడినా అక్కర్లేదనే కదా అత్తయ్యా ఈ పెళ్లి చేశావు అని అంది భాను. అమ్మో, ఇన్ని మాటలు ఎప్పుడు నేర్చావే భాను అని నారాయణరావు గారు వచ్చారు. శ్రీధర్ వైజాగ్ వెళ్లాలట. అక్కడ జాయిన్ అయ్యి ఇల్లు చూసుకొని వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాడంట అని అన్నారు ఆయన. అదేంటి, అప్పుడే ఎలా పంపిస్తాము అని అడ్డుపడిపోతున్న భార్యను నోరు మూసుకోమని చెప్పి స్టేషన్ దాకా వెళ్తానమ్మా అని అన్నారు. భాను పిల్లల్ని తీసుకొని శ్రీధర్తో బయలుదేరింది. పిల్లల్ని నీ దగ్గరే ఉంచుకుంటావా అని అన్నాడు శ్రీధర్. భాను నోరు విప్పకముందే పిల్లలు మేము అమ్మ దగ్గరే ఉంటాము అని అన్నారు గట్టిగా. వెళ్ళగానే ఉత్తరం రాయండి అని అంది భాను. తప్పకుండా వ్రాస్తాను, వారం రోజుల్లో వస్తాను ఇల్లు చూసుకొని అని చెప్పి శ్రీధర్ రైలెక్కాడు. టాటా డాడీ అని పిల్లలు వీడ్కోలు చెప్పారు. తన చెరో చేయి పుచ్చుకొని తండ్రికి చేతులూపుతున్న పిల్లల మధ్య నిలబడి కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటే చిరునవ్వుతో దూరమవుతూ ఉన్న శ్రీధర్ని చూస్తూ ఉండిపోయింది భాను. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్తవారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.